వెల్కమ్ టు ఎస్ఎస్ఐబి ఫ్యామిలీ. ఇప్పుడు చికెన్ పచ్చడి చేసుకుందాము. చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఈ రెసిపీ మొత్తం ఫుల్ వీడియో చూపిస్తాను. చూడండి, ఫ్రెష్గా చికెన్ తెచ్చుకున్నాక ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుందామండి. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇదంతా పసుపు తర్వాత వేస్తాను. ఇలాగ చేసుకుంటే ఇందులో నీసు వాసన అనేది మనకి రాకన్నా ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొంచెం ఫ్రెష్గా కనిపిస్తుంది. ఏంటంటే వాటర్ అంతా వచ్చేస్తుందండి. ఇందులో వాటర్ ఉండకన్నా ఇంకా మొత్తము, అందుకని నేను ఈ టైప్ తీసుకున్నాను కంటైనర్ అండి. వాటర్ అంతా ఫుల్గా వచ్చేస్తుంది. మీకు కనిపిస్తుందా ఎలా వచ్చేస్తుందో వాటర్? దీన్ని పెట్టుకుందామండి. నేనైతే క్లీన్ చేశానండి. అంతా వీడియో అయితే నేను చూపించలేదు. ఒకసారి 2 సార్లు కడిగాను అనుకోకండి, చాలాసార్లు కడిగాను. అంతా క్లీన్ చేసుకున్నాక కొంచెం సాల్టు, చూడండి రాళ్ళు ఉప్పుని నేను వేయించి చేసుకున్నానండి. ఎండబెట్టి పౌడర్ చేశానండి నేను వాడుతున్నది. కొంచెం వేసుకుందామండి, తర్వాత పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. మ్యారినేట్ చేసుకుందాం కొంచెం. ఇప్పుడు దీన్ని అంతటికి బాగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఇంకా మనం పెట్టుకున్నాక స్టవ్ మీద. చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నానో మీరు ఈ విధంగా చేసుకోండి. నేను మరీ పెద్ద ముక్కలు తీసుకోలేదు, మరీ చిన్న ముక్కలు కూడా తీసుకోలేదు, మీడియం సైజులో తీసుకున్నాను అండి. ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చు. ఈ సైజు అయితే నేను తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని అలా పెట్టుకుందామండి. మసాలా సిద్ధం చేసుకుందామండి. ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి. ముందుగా చెక్క వేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. యాలకులు 4 వేసుకున్నాను, 4 వేసుకున్నానండి. కేజీ చికెన్ కండి లవంగాలు ఒక 6 తీసుకున్నాను. కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ చేయవసరం లేదు, లైట్గా వేస్తే చాలు. 1/2 స్పూను మెంతులు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు అండి. 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి బాగా. అంటే మరీ ఎక్కువ చేయవసరం లేదు, జస్ట్ వేడైతే చాలండి. రోస్ట్ అయ్యాయి, మనం ఇది పక్క తీసేసుకుందామండి. తీసేసుకుందాం. మళ్ళీ పక్కనే కళాయి పెట్టుకోవాలి. కొంచెం దలసరి కళాయి తీసుకోండి. ఇప్పుడు ఇందులో చికెన్ మ్యారినేట్ చేసి ఉన్నాం కదా, అది వేసేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. నేను మూత పెట్టేస్తున్నాను. చూడండి ఇందులో వాటర్ అంతా బయటకు వస్తుంది. వాటర్ అంతా డ్రై అయిపోయాక నేను చూపిస్తాను. ఇలా వాటర్ వస్తుంది కదా, ఇది మిక్సీ పట్టుకుందామండి. ఈరోజు పచ్చడికి ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుంటున్నానండి నేనైతే. చూడండి వాటర్ ఎలాగ వస్తుందో, పై వాటర్ అంతా ఇంకిపోవాలండి. మళ్ళీ మూత పెట్టుకుందాం. చూడండి ఇంకా ఉంది కదా, ఇదంతా ఇంకిపోయాక బాగా డ్రై అయ్యాక అప్పుడు ఆపుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేస్తాను. చూడండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి, అప్పుడు చికెన్ బాగా ఉడుకుతుంది. చూడండి చల్లగా అయిపోయింది. ఇప్పుడు తీసుకుందాము. తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. దీన్ని మెత్తగా చేసుకుందామండి. అయింది చూడండి, కొంచెం బరకగా చేసుకుంటే సరిపోతుందండి, మరీ మెత్తగా చేయవసరం లేదు. మంచి ఫ్లేవర్ వస్తుందండి. నేను కేజీ చికెన్కి 3 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నానండి. రసం తీసుకుందాము ఇప్పుడు కట్ చేసుకొని. చూడండి పెద్ద సైజులో ఉన్నాయి, రసం ఎక్కువ వస్తుంది. నాకైతే ఇవి సరిపోతాయి. చూద్దామండి. చూడండి బాగా డ్రై అయిపోయింది. ఒకసారి చూపిస్తాను. చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది. ఇలా అయిపోవాలి మనకి. అప్పుడు తీసుకోవాలి వేరే పాత్రలోకి. ఇంకోటి తీసుకున్నానండి. చూడండి ఇందులో తీసుకుందామండి. వాటర్ అయితే లేదు చూసారా, ఎక్కడ కూడా మీకు డ్రై అయిపోయింది మొత్తం వాటర్. ఇది ఇంకా ఆయిల్లో కూడా వేపిస్తే మొత్తం అంతా బాగా వస్తుంది మనకి. ఒక 90% అయితే ఉడికిపోయిందండి ఈ వాటర్ తోటి, ఇందులో వచ్చిన వాటర్ తోటి.
చూడండి ముక్క ఎక్కడా కూడా ఇరగలేదు. ఈ కళాయిలోనే మనం ఆయిల్ వేసేసుకుందామండి. చూడండి నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నానండి. నేను 2 కప్పులు తీసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. వేగుతుంది, బాగా ఎర్రగా వేగాలండి. వేగిన తర్వాత అప్పుడు ఇప్పుడు మనం అయితే కలపకూడదు. చూడండి 70% కుక్ అయింది, రెడ్డిష్గా వస్తుంది చూసారా. చూడండి పచ్చివాసన అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో పచ్చివాసన అంతా పోవాలి. చాలా బాగా ఉడుకుతుంది కదా. మనం మీడియం ఫ్లేమ్లోనైతేనే ఉంచుకోవాలి. మూత పెట్టకూడదు. మూత పెట్టుకుంటే మనకి పొంగిపోద్దండి, ఆయిల్ అంతా పొంగుతుంది, పైకి వచ్చేస్తుంది. అందుకని ఎప్పుడు మనం మూత అనేది పెట్టకూడదు. ఎక్కువగా కూడా కలపకూడదు, గుండా మెత్తగా అయిపోద్ది పీసు. ఏ పీస్కి ఆ పీస్ రాదండి. చూడండి మనం చికెన్ పచ్చడి ఆల్మోస్ట్ రెడీ. చూడండి అయిపోయింది, బాగా ఫ్రై అయింది కదా. మనం ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన అంతా పోయింది, బాగా రోస్ట్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి ఆఫ్ చేస్తాను. ఇది ఒక 5 మినిట్స్ చల్లగా అయ్యాక మనం కారం ఉప్పు వేసుకోవాలండి. వేడి మీద వేస్తే ఏంటంటే బ్లాక్ వచ్చేస్తుందండి. కారం పొడి నిమ్మరసము అన్నీ వేసుకుందామండి. ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదండి, మసాలా వేసేస్తున్నాను. మసాలా పొడి వేసుకున్నాను. తర్వాత ఆశీర్వాద్ కారపొడి వేసుకుంటున్నాను 1 కప్పు. చూడండి చాలా బాగుంది, ఎంత బాగుందో చూడండి. మంచి కలర్ఫుల్గా టేస్టీ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ.